హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి ఈ రోజు విజిలెన్స్ టీం ఒక నివేదికని సమర్పించబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. నేడు ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించబోతున్నారు. 119 కోట్ల రూపాయల వ్యయంతో ఆడుదాం ఆంధ్ర నిర్వహించింది గత వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగింది అని ఆరోపిస్తున్నాయి కూటమి పార్టీలు. 37 కోట్ల 50 లక్షల వ్యయంతో చేపట్టిన క్రీడా పరికరాల కొనుగోళ్లలో ఈ కమిషన్ల వ్యవహారం నడిచినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఢిల్లీ, యూపీ, బెంగళూరు ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచే క్రీడా పరికరాలు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలున్నాయి. క్రీడలతో సంబంధం లేని రోడ్లు, భవనాల శాఖ ద్వారా టెండర్లు పిలిచి సరఫరా సంస్థల్ని ఎంపిక చేయడం మీద అనుమానాల్ని లేవనెత్తారు. భారీ వ్యయంతో నాణ్యత లేని పరికరాలు కొనుగోలు చేశారు అన్న ఆరోపణలున్నాయి. ఆడుదాం ఆంధ్రాకు ఖర్చు పెట్టిన 119 కోట్లలో 40 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా విజిలెన్స్ నివేదిక తేల్చింది. ఈ మేరకు దాదాపు 30 పేజీల నివేదికను సిద్ధం చేసింది విజిలెన్స్ శాఖ.